50ని మారిస్తే 5 10లు వస్తాయి అని అందరికీ తెలుసు. అదే 50తో 2 జీవితాలు కూడా మారుతాయి అని అంటున్నాడు మన చంద్ర. అది ఎలా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. జన్మని జతను విడిచావో ఇలా అయిపోయాడు చంద్ర. ఈ పిచ్చోడు ఒకప్పుడు మంచోడే, మంచి జాబ్ చేసుకుంటూ మంచి జీవితాన్ని గడుపుతున్న ఇతను సడన్ గా పిచ్చోడు ఎలా అయ్యాడో వీడి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూద్దాం. నెల జీతం వచ్చిందన్న. సంపాదన నీది, ఖర్చు పెట్టుకునే హక్కు నీది, నీ దగ్గరే ఉంచుకో. అమ్మా నాకే అవసరాలు ఉంటాయి నాన్న, నీ దగ్గరే పెట్టుకుని ఖర్చు పెట్టుకో. ఎంత మంచి మమ్మీ డాడీ. జీతం వచ్చిందా? వచ్చింది. జీతం వస్తే పెళ్ళాంకి ఇవ్వాలని తెలీదా? ఆహా తెలీదా అంటున్నాను. ఇది నా దగ్గర ఉంచుతాను, 50 నీ దగ్గర ఉంచు, 50 నీ దగ్గర ఉంచు. 50,000 రూపాయల జీతం తెస్తే పెళ్ళాం మొత్తం లాక్కొని వాడి చేతులు 50 రూపాయలు పెట్టేసరికి వాడికి ఏం అర్థం కాలేదు. పేరెంట్స్ కి పెళ్ళానికి ఎంత తేడా ఉందా అని షాక్ అయ్యాడు. ఆ షాక్ లోనే వాడి చిన్న మెదడు చిత్తూరు వెళ్ళిపోయింది, పెద్ద మెదడు పుత్తూరు వెళ్ళిపోయింది, నరాలేమో నంజాలు వెళ్ళిపోయాయి. వాడి పెళ్ళాం తిరిగి వాడు ఎంతలా షాక్ అయ్యాడంటే 50 రూపాయల నోటు మీద ఉన్న గాంధీ గారిని కూడా గుర్తుపట్టలేనంతగా షాక్ అయ్యాడు. చివరికి పిచ్చోడయ్యాడు. ప్రశాంతంగా ఉన్న వీడి జీవితంలోకి తలుపు తీసేసినోడు దూకాడు. ఎలా దూకాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఓసారి వీళ్ళిద్దరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. బస్సు రాలేదంటబ్బా. ఎక్కడ సార్ జాబ్? హైటెక్ సిటీలో అండి. శాలరీ ఎంత? 50,000. పిల్లలు ఎంత మంది అండి? నాకు ఇంకా పెళ్ళే కాలేదండి. పెళ్లి కాలేదా? నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది, పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు ఎందుకులేండి, నాకు ఏం వద్దులేండి. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఇప్పుడు నాకు పెళ్లికి ఏం అవసరం లేదు. నేను చెప్తున్నాను వినండి, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? ఒకసారి ఇవ్వండి అమ్మాయి తాలూకా వాళ్ళ ఫోన్ నెంబర్, మీకు ఇష్టమైతే ఫోన్ చేయండి, ఓకేనా? వీడి మాటలు నమ్మి వీడు పెళ్లి చేసుకున్నాడు, పిచ్చోడయ్యాడు. ప్రపంచంలో వీడికి ఎవ్వడూ గుర్తులేడు, ఒక్క ఫోన్ నెంబర్ ఇచ్చినోడు తప్ప. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎవరు నువ్వు? బయటికి రా. ఏమైందండి? ఎవడో నన్ను కొడుతున్నాడే, పిచ్చోళ్ళ ఉన్నాడే. అవునండి పిచ్చోలాగే ఉన్నాడు. లోపలికి వెళ్ళపదండి. అమ్మాయి గుణవతి, రూపవతి అండి. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? మీరు వచ్చి తలుపు తీస్తే మిమ్మల్ని కొడుతున్నాడు, నేను వచ్చి తలుపు తీస్తే మిమ్మల్ని కొడుతున్నాడు. ఆడే తలుపు కొడతాడు, అసలు తలుపు తీకే ఆడే కొట్టుకొట్టి వెళ్ళిపోతాడు. అలాగే శబ్దం ఆగిపోయిందండి. చెప్పానా వాడు వెళ్ళిపోతాడని చెప్పాను కదా. ఎవడా నువ్వు? గోడకి బొక్క పెట్టి మరి నా బొక్కలు 50 రూపాయలు చూపించు అడతాడు, 50 రూపాయలు చూపించు అడతాడు. అసలు 50 రూపాయలకి నాకేం సంబంధం? నీ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టారా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పొరపాటు నేనేమైనా పెళ్లి చేసుకున్నానా? నేను నీకేం అన్యాయం చేశాను రా. అమ్మో నీకు ఇలా కాదురా, పోలీసులు చెప్తే నేను బొక్కలు ఏం చేస్తాను. ఎస్ఐ గారు, ఎవరిక్కడ ఫోన్ చేసింది? సార్ ప్రాబ్లం ఏంటి? పిచ్చోడు ఎక్కడి నుంచి వచ్చాడు సార్? నా డోర్ కొట్టి బయటికి లాగి మరీ కొడుతున్నాడు సార్. డోర్ తెరవకు. డోర్ తెరవకపోతే గోడ కన్ను పెట్టి బయటికి లాగి మరీ కొడుతున్నాడు సార్. నీ పెళ్ళని వాడు కొట్టాడా? లేదు సార్. నేను వచ్చి ఇంతసేపు అయినా నన్ను కొట్టాడా? లేదు సార్. మరి నన్ను నీ పెళ్ళాన్ని కొట్టనప్పుడు నిన్ను ఒక్కనే ఎందుకు కొడుతున్నాడు అంటే వాడి గత జీవితంలో నువ్వేదో ముఖ్యమైన పాత్ర ఊహించుంటావని నా డౌట్. ఆడి కథలో నా పాత్ర ఏంటో అసలు నాకు గుర్తు రావడం లేదు సార్. సార్ అని అరెస్ట్ చేయండి సార్. వాడిని అరెస్ట్ చేయడం కుదరదయ్యా. ఎందుకు సార్? చట్టం వాడి వైపే ఉంది. ఓ బోనస్. హలో కొమరన్ స్పీకింగ్. 50 రూపీస్ చూపిస్తున్నాడు చూడు. ఫస్ట్ టైం డబ్బులు చూసి భయం వేస్తుందిరా.
నీకు దండం పెడతానురా. నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదురా, కానీ నువ్వు ఎందుకు కొడుతున్నావో తెలియనందుకే బాధ అనిపిస్తుందిరా. అమ్మాయి గుణవతి రూపవతి అండి. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే జీవితంలో నన్ను మర్చిపోరు తెలుసా? ఏమైందండి? వీడి వల్ల నాకు హింస ఎక్కువైపోయింది. చూడ ఏదో చేయవే. సైకాట్రిస్ట్ కి వెంటనే ఫోన్ చేయండి. హలో సైక్రాటిస్ట్ కమింగ్. ఇంతకు ప్రాబ్లం ఏంటి? 50 రూపాయల నోటు చూపిస్తున్నాడు, నన్ను తంతున్నాడు సార్. ప్రాబ్లం అంతా ఈ 50 రూపాయలు ఉందన్నమాట. ఓకే, 5 10 ఎంత? 50 సార్. ఎగ్జాక్ట్లీ 50. ఈ 50 నుంచి 10 తీసేస్తే ఎంత? 40 సార్. వెరీ గుడ్. 40 నుంచి 5 తీసేస్తే ఎంత? 35 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. 30 + 5 + 10 + 2 = మొత్తం టోటల్ 50. అతని దగ్గర ఎంత ఉంది? 50 సార్. అది మరి అంటే నీ వల్ల వాడు పిచ్చోడయ్యాడు. ఒక సంవత్సరం కిందట బస్ స్టాప్ కి వెళ్ళి ఒక అతనితో నువ్వేమన్నావు? ఒక అమ్మాయి ఉంది రూపవతి గుణవతి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నావా లేదా? ఒకటితో అన్నాను సార్. వాడే వీడు. నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాడు, ఇలా అయిపోయాడు. పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇలాగ అయ్యాడు సార్? ఒక భార్య శకలం వచ్చి భూమిని గుద్దిందనుకో, భూమి తట్టుకోవచ్చు. భార్య అనే శకలం వచ్చి అతను గుద్దితే అతను తట్టుకోలేక ఇలా అయిపోయాడు రా. అసలు 50 రూపాయలు గోల్ ఏంటండి? వాడి భార్య వాడి నెల జీతం మొత్తం తీసుకొని చేతిలో 50 రూపాయలు మాత్రమే పెట్టింది. అప్పటి నుంచి వాడి ప్రపంచాన్ని అంతా మర్చిపోయాడు. ఈయన్ని మాత్రం గట్టిగా గుర్తు పెట్టుకున్నాడు. నన్ను కూడా మర్చిపోవడానికి ఏదైనా చేయండి సార్. We can't do anything. నువ్వు పైకి పోవడం ఒక్కటే మార్గం. అప్పుడు వాడు కూడా మర్చిపోడు. సారీ, ఐఎమ్ సారీ. పైకి పోవాలా? మైండ్ కొట్టదు ఇంకా మైండ్ కొట్టదు. ఏమండి లేవండి. జన్మనిదేలే మరు జన్మనికేలే జతను విడిచావో రోజా గారు ఎలా ఉంది స్కిట్? అసలు ఆ గెటప్ వేసుకొని చంద్ర ఎంట్రీ పిచ్చి లుక్కులు చూస్తుంటేనే అర్థమైంది ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఏంటి అనేది. సత్యపండు లాంటి క్యారెక్టర్లు చాలా పెళ్లిల్లో చూస్తాం. ఊరికే ఉండరు, ఏదో ఒక సంబంధాన్ని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఈ అమ్మాయిని చేసుకోండి బాగుంటుందని, లేదా ఈ అబ్బాయిని చేసుకోండి చాలా మంచోడు అంటారా. సో ఇది చూస్తే ఎవడు ఇవ్వడు, అంతా మర్చిపోవటం, నిన్ను మాత్రం గుర్తు పెట్టుకొని. వెరీ నైస్. నాగ్ బాబు సార్, పెళ్లి ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఇలా రియాక్ట్ అయితే ఒక్క మ్యారేజ్ బ్యూరో కూడా మిగలదు. ఎందుకంటే ఈ రోజు ఎక్కువ మ్యారేజ్ బ్యూరోలు జరుగుతున్నాయి. బాగుంది, సరదాగా ఉంది, గుడ్.